ట్యాపింగ్ వ్యవహారం గుట్టు విప్పేందుకు దర్యాప్తును నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తోంది సెట్. నిందితులను ప్రశ్నించడంతో పాటు బాధితుల వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేసిన సెట్ ఇప్పుడు మరో రౌండ్ విచారణకు సిద్ధమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చేయండి. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ దూకుడుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అమెరికా నుండి ప్రభాకర్ రావు వచ్చాక స్పీడ్ పెంచింది సెట్. ప్రభాకర్ రావుని ఇప్పటికే 3 సార్లు ప్రశ్నించారు అధికారులు. ఇవాళ 4వసారి సెట్ ముందు హాజరయ్యారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నారు ప్రభాకర్ రావు. మిగతా నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావు విచారణ సాగుతోంది. గత విచారణలో ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది సెట్. హాజరైన ప్రతిసారి దాదాపు 9 గంటల పాటు ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ సాగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గుట్టు విప్పేందుకు దర్యాప్తును నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తోంది సెట్. సో ఇవాళ ప్రభాకర్ రావును ఏం అడగబోతోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ దూకుడుకు సంబంధించిన వివరాలు ఇవే. అమెరికా నుండి ప్రభాకర్ రావు వచ్చాక స్పీడ్ పెంచింది సెట్. ప్రభాకర్ రావును ఇప్పటికే 3 సార్లు ప్రశ్నించారు అధికారులు. ఇవాళ 4వసారి సెట్ ముందు హాజరయ్యారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నారు. ఇక మిగతా నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావు విచారణ సాగుతోంది. గత విచారణలో ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది సెట్. హాజరైన ప్రతిసారి దాదాపు 9 గంటల పాటు ప్రభాకర్ రావును ఇంట్రాగేట్ చేశారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రణీత, సో ఇవాళ విచారణ కూడా చాలా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందా? అండ్ ఇప్పటి వరకు ఆల్రెడీ 3 టైమ్స్ విచారించారు. ఈ 3 టైమ్స్ విచారణలో ఏం తేలింది? ఇవాళ ఏం రాబడుతున్నారు? ఆల్రెడీ ఇప్పటికే ప్రభాకర్ రావుని 3 సార్లు సిట్ అధికారులు విచారించారు. అయితే సిట్ అధికారుల విచారణకి ప్రభాకర్ రావు సహకరించట్లేనటువంటి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును సైతం సిట్ అధికారులు త్వరలోనే ఆశ్రయించబోతున్నారు. ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి రిలీఫ్ ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు సిట్ అధికారులు సుప్రీంకోర్టులో కోరబోతున్నారు. అండ్ సైమల్టేనియస్ గా ఇక్కడ లోకల్ నాంపల్లి కోర్టులోనూ సిట్ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే కస్టోడియల్ విచారణకి అనుమతి ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సో ఆ పిటిషన్ కి కనుక నాంపల్లి కోర్టు అనుమతిస్తే ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని ప్రతిరోజు కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు సాక్షులకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 25 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్స్ ని సిట్ అధికారులు విచారించారు. సో వారితో పాటు గతంలో ప్రభాకర్ రావు 3 సార్లు విచారణకు హాజరయ్యి దాదాపు 27 గంటల పాటు ఆయనని విచారించిన తర్వాత మొత్తం రివ్యూ కమిటీ సభ్యులకు అంతా తెలుసు, వాళ్ళకు అనుసంధానంలోనే ఈ ట్యాపింగ్ జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి రివ్యూ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల స్టేట్మెంట్స్ సైతం సిట్ అధికారులు విచారించారు. అండ్ లేటెస్ట్ గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని కూడా త్వరలోనే సిట్ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు నమోదు స్టేట్మెంట్స్ తో పాటు ప్రభాకర్ రావు ఇన్ఫర్మేషన్ అన్నింటినీ జతపరిచి త్వరలోనే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను కూడా సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు. రైట్ ప్రణీత.